మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే అశ్విన్ 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మైత్రి సంబంధాలు పెరుగుతాయి. వ్యక్తులతో మంచి సాంఘిక సంబంధాలతో పాటుగా గౌరవం, గుర్తింపు, సంఘంలో విశేషమైన గుర్తింపు మొదలైన వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు చాలా చక్కగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి మంచి సమయాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలో ఈ యొక్క కృత్తిక, రోహిణి, అలాగే మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి వ్యక్తిగత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. మీ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ వాటిని మీరు సద్వినియోగపరుచుకునే దిశగానే ప్రయత్నాలు అనేవి చేస్తారు. మీ కొరకు మీరు వ్యక్తిగతంగా ఖర్చులు అనేవి పెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ హాబీలు ఏమన్నా ఉంటే వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారంటే మీకు ఏదైనా సంగీత సాహిత్యాల మీద కానీ, లేకపోతే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి కానీ, కొత్త కోర్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలకు కానీ అన్నిటికీ అనుకూలంగా ధనాన్ని వెచ్చించుకోవడం, మీ మీద మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మీ దినచర్యలో కూడా చక్కటి మార్పు రావడం, అలాగే యోగా, మెడిటేషన్, వాకింగ్ మొదలైనవి చేయడం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ముఖ్యంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వారి అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, వారికి కొన్ని కొత్త హాబీలు నేర్పించడానికి ప్రయత్నం చేయడం, సంగీత సాహిత్యాల మీద వాళ్ళ దృష్టి మరల్చడానికి మీరు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. వాటితో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడానికి కూడా కొంత ధనం అనేది ఖర్చు చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా సంతాన వర్గం మీద ఎక్కువ ఫోకస్ అనేది అధికంగా ఉంటుంది ఈ రోజున. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశికి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో గృహానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఇల్లు చాలా చక్కగా పెట్టుకోవడానికి, అంటే మీరుండే పరిసరాలు చాలా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి, అనవసరమైన ఏమన్నా ఉంటే తీసేసి అవతల పడేయడానికి, నీట్గా ఇంటిని సర్దుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. గృహం మీద, స్థిరాస్తుల మీద, వాహనం మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. అలాగే నూతన వాహన కొనుగోలు కొరకు మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో చాలా చక్కటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉన్న రోజు, మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలకు సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అన్ని విధాలా కూడా మీ ఆలోచనలు కుటుంబం, అలాగే స్థిరాస్తులు, తర్వాత దాంతోపాటుగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, వాటి అభివృద్ధిలో మీ యొక్క క్రియాశీలక పాత్రను పోషించుకుంటూ విజయాలు చేకూరే విధంగా ముందుకు వెడతారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు కూడా అధికంగా కనబడుతున్నాయి. అలాగే మీకు పౌరుషం పెరగడం, వృత్తికి సంబంధించిన విషయాలలో మాత్రం కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా మీరు వృత్తి చేసే ప్రదేశాలలో మీ పై అధికారులలో ముఖ్యంగా వారితో మాట పట్టింపు రాకుండా, విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండాలి. ఇతరుల యొక్క ప్రోద్బలంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కూడా పై అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఎవరితో ఎలాంటి గొడవలు, జగడాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ కమ్యూనికేషన్ ప్రాబ్లంకి దూరంగా ఉంటూ ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టుకుంటూ కుటుంబ సభ్యులతో ఇబ్బంది రాకుండా వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా పై అధికారులతో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ప్రయాణాలు ఉంటాయి, కానీ ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి.
అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. రావాల్సిన లాభాలు అందుకుంటారు. మాటలతో పనులు నెరవేర్చుకుంటారు. చక్కగా మాట్లాడి ఆగుతూ వచ్చిన పనులని చేసుకొని ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు బాగుంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, పెద్దల ఆశీస్సులు కావచ్చు, కుటుంబ నేపథ్యంలో విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూ మీ ఆలోచనలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే మీ మీద మీకు ఒక మంచి నమ్మకం ఏర్పడడం, ఏ విషయాన్నైనా చేయగలనే ఒక మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం, మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, మీ తండ్రి తరపు పెద్దలతో మీ యొక్క డీలింగ్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే దూర ప్రదేశాల్లో వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం, స్త్రీలతో మీకు ఎలాంటి విభేదాలున్నా వాటిని అధిగమించడానికి అనుకూలమైన సమయం. అంటే మీ దగ్గర వృత్తిలో ఉన్న వ్యక్తులతో మీకు ఏదైనా అపార్థాలు లాంటివి ఉన్నా తొలగిపోవడానికి అవకాశం ఉండడం, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు మంచి స్నేహ సంబంధాలు బలపడడం అనేది, అలాగే ఆశిస్తూ వచ్చిన విషయాలు ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు, వారసత్వపు ఆస్తులు, అలాగే వాహనానికి గృహానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత గౌరవం, వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఆకర్షణ కూడా పెరుగుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో వచ్చేది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే బడలిక, నిస్సత్తువ, శారీరక శ్రమ అనేది వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమ చేయడం బట్టి, అలాగే స్ట్రెస్ అండ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నిద్రలేమి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి నిద్రలేమిని అధిగమించాలి. సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర అనేది చాలా వరకు అవసరమన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సంఘంలో గుర్తింపు, గౌరవం విషయాల్లో కూడా ఎక్కువ శాతం కృషి చేస్తారు. కానీ వీలైనంత వరకు స్త్రీలతో విభేదాలు రాకుండా, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి. అంటే కుటుంబంలో మీ యొక్క భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా సరే స్త్రీలతో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార సంబంధాలు అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వ్యాపారపరమైన విషయాలు కానీ ఏదైనా సరే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ దూర ప్రయాణాలకి, ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కొరకు చేసే కార్యక్రమాలకి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. కానీ కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మూల పురుషుడు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఎదురు చూస్తున్న విషయాల్లో కానీ, ఆకస్మికంగా ధనం రావడం కానీ, ఎదురు చూస్తున్న వర్తమానాలు, అలాగే ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీరు అనుకూలంగా బయటపడడం అనేది, ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉండడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, అలాగే చిన్ననాటి మిత్రులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలలో ఎలా మనం పైకి రావాలన్న విషయాల్లో మంచి నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో భాగస్వామితో కలిపి కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కలిపి కానీ వ్యాపార విస్తరణ కొరకు కొన్ని చక్కటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే సంతానం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విషయంలో, వారి యొక్క ఆలోచనల విషయంలో మీ ఆలోచనలను కలిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వారికి వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. క్రియేటివిటీతో పాటుగా సంగీత సాహిత్యాలు, మీకు ఏదైనా ఇష్టమైన హాబీ మొదలైనవన్నీ కూడా మీరు వాటిని మంచిగా ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. కుంభరాశి.
అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి చేయడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల కొంత రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే వృత్తిపరంగా దూర ప్రయాణాలు అనేవి చేసే అవకాశం లాంటివి. తండ్రి, పెద్దలు మొదలైన వారితో అంటే ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట పట్టింపు రాకుండా జాగ్రత్త వహించాలి. వారి ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ వహిస్తూ ముందుకెడతారు. తల్లి యొక్క ఆశీస్సులు అనేవి మంచిగా లభ్యమవుతాయి. వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారితో మీకు ఏదైనా అభిప్రాయ భేదాలను అవి సమసిపోయే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? పూర్వపద 4 పాదం, ఉత్తరపద 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆలోచనలు చాలా వరకు ఆశించిన విధంగా వెళ్ళే విధానంలో ఏదో రకమైన ఆటంకాలు కానీ, తెలియని మానసిక ప్రశాంతత తగ్గడం కానీ ఇలాంటి వాటికి అవకాశం ఉంది. ఏదో తెలియని ఆందోళనలు మొదలైన ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే సోదరి వర్గంతో కానీ లేకపోతే మీ యొక్క ముఖ్యమైన ఆత్మీయులతో కానీ సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాలు ముఖ్యంగా మీ సంతాన వర్గంతో కానీ ముఖ్యులైన ఆత్మీయులైన మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు దూరంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ లేకపోతే ఏదన్నా ఆకస్మికంగా ఇతరులకి మీరు ఏదైనా హెల్ప్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ ప్రయాణాల విషయంలో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి. అంటే మీ యొక్క ఇంటెన్షన్ అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడం అనేది చాలా సులభంగా ఉంటుంది.